ఒకప్పుడు పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో సామ్ మరియు అలెక్స్ అనే ఇద్దరు యువకులు ఉండేవారు. వారు మంచి స్నేహితులు అయినప్పటికీ వారి మధ్య ఎప్పుడూ ఉల్లాసభరితమైన పోటీ ఉండేది. వారిద్దరూ వివిధ మార్గాల్లో ప్రతిభావంతులు. సామ్ నైపుణ్యం కలిగిన చిత్రకారుడు, అలెక్స్ కథలు చెప్పడంలో రాణించాడు. ఒక ఎండ మధ్యాహ్నం మంచి స్నేహితులు కూడా అయిన వారి అమ్మమ్మలు ఆరోగ్యకరమైన పోటీ గురించి వారికి విలువైన పాఠాన్ని నేర్పించాలని నిర్ణయించుకున్నారు. అమ్మమ్మ మారియా, సామ్ అమ్మమ్మ ఇద్దరు అబ్బాయిలను తన ఇంటికి ఆహ్వానించి, నా ప్రియమైన అబ్బాయిలు, నేను మీకోసం ఒక ప్రతిపాదనను కలిగి ఉన్నాను. నా పెరట్లో నాకు ఒక చిన్న భూభాగం ఉంది. దానికి కొంత అందంగా తీర్చిదిద్దాలి. సామ్, మీరు అద్భుతమైన చిత్రకారుడు, కాబట్టి మీరు కంచెకి ఒక వైపు కుడి చిత్రాన్ని చిత్రించాలని నేను కోరుకుంటున్నాను. మరియు అలెక్స్, మీరు అద్భుతమైన కథకుడు కాబట్టి మీరు సామ్ పెయింటింగ్కు సరిపోయే చిన్న కథను రూపొందించాలని నేను కోరుకుంటున్నాను. థీమ్: వైవిధ్యంలో సామరస్యం. మీ పనులను పూర్తి చేయడానికి మీకు ఒక వారం సమయం ఉంది. ఛాలెంజ్తో ఉత్సాహంగా ఉన్న సామ్ మరియు అలెక్స్ ఆ పనిని ఆసక్తిగా అంగీకరించారు. వారమంతా వారు తమ తమ ప్రాజెక్టులపై శ్రద్ధగా పనిచేశారు. అప్పుడప్పుడు ఆలోచనలు మార్చుకున్నారు మరియు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. చివరగా వారు తమ క్రియేషన్స్ను అమ్మమ్మ మారియా మరియు అమ్మమ్మ సారాలకు సమర్పించాల్సిన రోజు వచ్చింది. వివిధ ఆకారాలు, పరిమాణాలు మరియు రంగుల జంతువులను పచ్చటి అడవిలో శాంతియుతంగా జీవిస్తున్నట్లు చిత్రీకరించే తన రంగుల కుడ్య చిత్రాన్ని సామ్ ఆవిష్కరించాడు. ఇంతలో అలెక్స్ విభిన్న నేపథ్యాల నుండి జీవుల మధ్య స్నేహం మరియు అంగీకారం గురించి ఆకర్షణీయమైన కథను వివరించాడు. అబ్బాయిల ప్రయత్నాలకు, పెయింటింగ్కి, కథకు మధ్య ఉన్న సినర్జీకి అమ్మమ్మలు ఇద్దరూ ముగ్ధులయ్యారు. అమ్మమ్మ సారా నవ్వి, మీరు చూడండి, నా ప్రియమైన మనవరాలా, ఆరోగ్యకరమైన పోటీ అంటే ఇతరులను గెలవడం లేదా ఓడించడం కాదు. ఇది ఒకరిలో ఒకరు ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురావడం, మిమ్మల్ని మీరు రాణించేలా చేయడం మరియు కలిసి పెరగడం. బామ్మ మారియా జోడించారు, జీవితంలో మీరు అనేక సవాళ్లను మరియు పోటీలను ఎదుర్కొంటారు. గుర్తుంచుకోండి, సమగ్రత, గౌరవం మరియు సహకారంతో పోటీపడటం చాలా అవసరం. ఒకరి బలాలకు మద్దతు ఇవ్వండి, ఒకరి బలహీనతల నుండి మరొకరు నేర్చుకోండి మరియు ఒకరి విజయాలను జరుపుకోండి. ఆ రోజు నుండి సామ్ మరియు అలెక్స్ ఆరోగ్యకరమైన పోటీ యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకున్నారు. వారు ఒకరినొకరు సవాలు చేసుకోవడం కొనసాగించారు, కానీ ఎల్లప్పుడూ పరస్పర గౌరవం మరియు ప్రోత్సాహంతో మంచి పోటీదారులే కాకుండా మంచి స్నేహితులు కూడా అయ్యారు. అందువల్ల సామ్, అలెక్స్ మరియు వారి అమ్మమ్మల యొక్క విలువైన పాఠం గ్రామం అంతటా వ్యాపించింది. ఇతర యువకులను ఆరోగ్యకరమైన పోటీని స్వీకరించడానికి మరియు సామరస్యం మరియు స్నేహాన్ని కొనసాగిస్తూ శ్రేష్ఠత కోసం ప్రయత్నించేలా ప్రేరేపించింది.